So hi guys, good morning. Welcome back to my channel. This is Suman. So bike అయితే ఫుల్గా ప్యాక్ అయిపోయింది. సో గెటింగ్ రెడీ ఫర్ ఏ రైడ్. ఎక్కడికి ఏంటి అనేది కొంచెం సేపట్లో మాట్లాడుకుందాం. సో ఇది ట్యాంక్ బ్యాగ్ అండ్ ఇది కొత్తగా కొన్న జెల్ సీట్ అండ్ ఇదేమో మన లగేజ్. బాయ్నా. సో ఫ్యామిలీకి బాయ్ చెప్పి మనమైతే రైడ్కి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ బయటికి వెళ్ళిపోయి ఆ తర్వాత మంచిగా ముచ్చట్లు చెప్పుకుందాం. ఇప్పుడు టైం అయితే 3:42 అయింది అండ్ బండి ఓడోమీటర్ వచ్చేసి 16,301 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు మనం చేయబోయే వ్లాగ్స్ అన్నీ నేను డైలీ వ్లాగ్స్లో పెట్టేస్తాను. సో డే 1 ఏం చేసాము, డే 2 ఏం చేసాము అలాగా. సో ఎడిటింగ్ ఈజీ ఉంటుంది అండ్ వ్యూవర్స్కి కూడా కరెక్ట్గా అర్థమవుతుంది ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాం, ఎప్పుడు రీచ్ అయ్యాం, వన్ డేలో ఏం కవర్ చేసాం అనేది. ఇలా మంచిగా ఓఆర్ఆర్ మించి వెళ్ళిపోమంటే బాగుండు బైకర్స్ని. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎక్కువ దూరం వెళ్ళలేం. జస్ట్ కొంచెం దూరం ఇక్కడ దిగిపోవాలి. ఇప్పుడే మనం బెంగళూరు హైవే ఎక్కాం. మా ఇంటి నుంచి ఇక్కడ దాకే నాకు ఆల్మోస్ట్ ఒక 35 మినిట్స్ పట్టింది. ఇప్పుడు 4:30 అయింది టైము. గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఒక ప్లెజెంట్ మార్నింగ్, సూపర్ ఉంది వెదర్. మబ్బు పట్టింది కానీ వర్షం మాత్రం రాకూడదు. ఇప్పుడు రైన్ గేర్ వేసుకోవటం అనేది ఒక పెద్ద టాస్క్. రైడ్ విషయానికి వస్తే మనం సౌత్ ఇండియా రైడ్ ప్లాన్ చేశాను. లాస్ట్ టైం అనుకున్నాను బట్ కుదరలేదు. మల్టిపుల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. సో డే వైజ్ మీకు అప్డేట్ ఇస్తాను. ఈరోజు మనం వెళ్ళేది అరుణాచలం, తమిళనాడు. సో హైదరాబాద్ అంటే ఇంటి నుంచి అరుణాచలంకి ఒక 730 odd కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ మనం జడ్చర్ల క్రాస్ అయ్యాను. జడ్చర్ల తర్వాత కర్నూలు, తర్వాత కడప, తర్వాత రాయచోటి, తిరుపతి బైపాస్ ఉంది కదా, దాని మించి వెల్లూరు, తిరువన్నామలై, అదే అరుణాచలం. సో అది డే 1 ప్లాన్ అన్నమాట. సో స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్ గైస్. సో ఇది సెకండ్ టోల్ గేట్. మార్నింగ్ వ్లాగ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి బెంగళూరు 450, కర్నూలు నియర్ అబౌట్ 100 ఉంది, 100 కిలోమీటర్స్. ఇది కృష్ణా రివర్. ఆ మధ్యలో చూడండి ఒక ఫోర్ట్ ఉంది. ఈ ముందు బైకర్ ఉన్నాడు కదా చూడండి, నాకు హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మంచి కంపెనీ ఇస్తున్నాడు. మ్యూజిక్కి భలే వైబ్ అవుతున్నాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టుంది, మంచిగా ఇలా ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు. సో చిల్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ మీద. సో ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఒక 15 కిలోమీటర్స్లో ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. ఇట్లా బెంగళూరు వెళ్ళే వాళ్ళు కానీ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ టెంపుల్ని కవర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఎండ రాలేదు. అక్కడ దూరంగా చూడండి కర్నూలు సిటీ, అదంతా కూడా సన్లైట్తో లైటప్ అయిపోయింది. లొకేషన్ సూపర్ ఉంది. రీచ్డ్ కర్నూలు అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యాం కదా, ఇంత దూరం డ్రైవ్ చేసేసరికి ఆకలి అవుతుంది. సో కర్నూలు అవుట్స్కట్స్లో మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఫ్యూల్ అప్ కూడా చేయించుకోవాలి, హాఫ్ ట్యాంక్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్యూల్ అప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో కర్నూలులో ఒక బ్యూటిఫుల్ సన్ టెంపుల్. 5 minutes later. సో గైస్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అండ్ టీ అయిపోయింది. ఇక స్టార్ట్ అవుదాం. సో అటు స్ట్రైట్ వెళ్తే బెంగళూరు, ఇటు లెఫ్ట్ తీసుకుంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. సో మనం లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ కడప. సో
వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. ఈ రూట్ యాక్చువల్గా కర్నూలు నుంచి కడప దాకా అంతే. ఇగోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్. యాక్చువల్గా అది ఆపరేషన్లో ఉందో లేదో తెలీదు, బట్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. సెలబ్రిటీస్ కానీ ఎవరైనా పొలిటికల్ పీపుల్ ల్యాండ్ అవ్వాలంటే కర్నూలులో ఇక్కడికి వస్తారు. అండ్ ఈ రైట్ సైడ్ చూడండి, ఇవే అనమాట రాక్ గార్డెన్ ఓర్వకల్. ఇది రిసార్ట్ ప్లస్ కేవ్స్ ఉంటాయి అన్నమాట. ఒక మంచి టూరిస్ట్ గేట్వే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. ఒక ఎంత రఫ్గా మనకి ఒక 230 కిలోమీటర్స్ పడుతుంది. గ్రీనరీ మాత్రం హైలైట్ ఇక్కడ, ఎక్సలెంట్ ఉంది, సూపర్ గ్రీనరీ. లాస్ట్ టైం సమ్మర్లో తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ఏరియా అంతా డ్రైగా ఉండే, ఇప్పుడు మాత్రం సూపర్, మంచి గ్రీనరీ. మన సైడే వర్షాలు తక్కువ కానీ మిగతా సైడ్స్ అన్నీ బాగానే పడతాయి. బాబా చూడండి, ఇదే ఒక అదేమంటారు ఫారెస్ట్ రిజర్వ్ లాగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మన బైక్కి ఇది ఉంది కదా థ్రాటిల్ గ్రిప్పర్. ఎప్పుడో కొన్నా నేను నా ఓల్డ్ బైక్ ఉన్నప్పుడు, అది ఈ ట్రిప్కి తీసుకొచ్చానమాట. ఎందుకంటే అసలు ఇది ఉందనే విషయం నేను మర్చిపోయా. ఓల్డ్ బైక్ అమ్మేసిన తర్వాత ఇది తీసుకున్న తర్వాత చిన్న చిన్న రైడ్స్కి వెళ్ళాం. మొన్న పూణే అటు వెళ్ళాం కానీ ఇది గుర్తు రాలే. మొన్న రైడింగ్ గేర్స్ అవన్నీ ఒకసారి సర్దుతుంటే ఇది దొరికింది. ఇక చూడండి సూపర్. మన ట్రిప్లో ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఇది. లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్ వచ్చింది. సో నేను ఇక ఏం చేస్తా అంటే లో ఫ్యూయల్ వార్నింగ్ రాగానే కొట్టిచ్చేస్తా. సో ఇట్ విల్ బి బెస్ట్. అన్న ఫుల్ ట్యాంక్. ఫ్యూయల్ అప్ అయితే అయిపోయింది, మళ్ళీ ట్యాంక్ ఫుల్. పెట్రోల్ బంక్లో ఒక ఫన్నీ ఇంట్రాక్షన్. ఒక అతను వచ్చాడు టీవీఎస్ ఎక్సెల్ మీద, బండి అంతా చూశాడు, యూట్యూబ్ అది ఇది అన్నాడు. అవును అని చెప్పా. తర్వాత ఇక్కడి నుంచి నంద్యాల ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది, 5 నిమిషాల్లో వెళ్ళిపోతారా అన్న అంట. బాలేగా. ఇంకో డామినార్ భలే ఉంటుందబ్బా మన బండిని ఇలా చూస్తుంటే. ఇప్పుడే ఆళ్ళగడ్డ క్రాస్ చేశాను. ఇంకా కడపకి ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక చిన్న వాటర్ బ్రేక్ కోసం ఆగా. ప్లెజెంట్ రోడ్స్ అండ్ మంచి క్లౌడ్స్. ఇట్లా రోడ్స్ ఉంటే మనం ఎంత దూరం ఉన్నా పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 5 మినిట్స్ అలా ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. మనమైతే ఇప్పుడు కడప రీచ్ అయ్యాం. ఇది సర్కిల్ అనమాట. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్తే తిరుపతి వెళ్తాం. మనం ఇప్పుడు తమిళనాడు ఎంటర్ కావాలి కాబట్టి ఐదర్ లెఫ్ట్ అన్న వెళ్ళొచ్చు, రైట్ అన్న వెళ్ళొచ్చు. బట్ రైట్ కరెక్ట్ రూట్ అనమాట. సో విల్ గో టు రైట్ సైడ్. సో ఇటు ఎటు వెళ్తామంటే రాయచోటి తర్వాత రంగంపేట. ఆ రంగంపేట దగ్గర మనం మళ్ళీ 4-వే ఎక్కుతాం. కడప ఎయిర్పోర్ట్ ఇది. నేను ఫస్ట్ టైం చూడటం, ఇటు ఎప్పుడు రాలే. అండ్ ఈ రైడ్లో ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఆ రంగంపేట ఎక్స్ రోడ్ దగ్గర మీకు తెలుస్తుంది. సో స్టే ట్యూన్. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఇక్కడి నుంచి రైట్ సైడ్. అగోండి చిత్తూరు 158, బెంగళూరు 257. సో గైస్ ఇప్పుడే ఒక చిన్న బ్రేక్. ఇప్పుడు ఎక్కడున్నామంటే కడప క్రాస్ చేశాను. కడప క్రాస్ చేసి రాయచోటి వెళ్ళే రూట్లో ఉన్నాను. కాస్త ఫ్రెష్ అప్ అవుదాం, వాటర్ తాగుదామని ఆగా. ఇక్కడ వెనక ఇల్లు కనపడుతుంది కదా, ఇక్కడ వాటర్ పంప్ ఉంటే వాళ్ళని అడిగితే ఫేస్ వాష్ చేసుకోమన్నారు. హాయిగా ఫేస్ వాష్ చేసుకొని వాటర్ తాగా. ఇంకా ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసి స్టార్ట్ అవుతాం. ఈ రూట్ ఉంది కదా ఘాట్ రోడ్, ఇది వచ్చేసి కడప టు చిత్తూరు మధ్యలో ఉంటుంది.
ఒక చిన్న ఘాట్ రోడ్ అనమాట, కానీ చాలా హై ఆల్టిట్యూడ్లోనే ఉంటుంది ఇది. చూడండి కింద మనం అలా వచ్చామన్నమాట. కానీ రంబుల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అసలు ఎన్నంటే అన్ని ఉన్నాయి. వ్యూ కన్నా ఇవే ఎక్కువ ఉన్నాయి. వెల్కమ్ టు అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఓకే, మనం డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యాము ఇప్పుడు. థ్యాంక్ యూ కడప డిస్ట్రిక్ట్. ఓకే, కడప నుంచి అన్నమయ్య డిస్ట్రిక్ట్ వచ్చాం. సో ఇది NH40 అంట, అక్కడ బోర్డు మీద చూసా. అంతా ఓకే, కానీ ఈ రంబుల్ స్ట్రిప్సే అసలు టూ మచ్. అండ్ ఇంకోటి, మన బైక్ టైర్ లైఫ్ అయితే అంతగా లేదు. నేను ఈ ట్రిప్కి ముందే చేంజ్ చేద్దాం అనుకున్నాను, బట్ మన MRF ఇది ఉంటుంది కదా షోరూమ్, MRF షోరూంలో చూపిస్తే ఒక 2-3 థౌజండ్ తిరుగుతాయి, బట్ ఎక్కువ లీన్ చేయకండి అన్నాడు. మనకు అసలు లీన్ చేయటమే రాదు, వాడు లీన్ చేయొద్దని స్పెషల్గా చెప్పాడు. సో మనం అది చేసే కొంచెం కూడా అసలే చేయకుండా ఉంటాం. 5 minutes later. గాయస్, పెద్ద బిస్కెట్ అయింది. యాక్చువల్గా క్లచ్ కేబుల్ తెగిపోయింది నాది. క్లచ్ యాక్షనే లేదు, చాలా కొంచెం ఉంది, అంటే 1% ఉందన్నమాట. అసలు తెగిపోయిందో ఐ మీన్ ఏమైందో అర్థం కావట్లేదు. క్లచ్ యాక్షన్ అయితే అసలు లేదు, కంప్లీట్గా జారిపోతుంది. ఇక్కడ ఎవరైనా మెకానిక్ ఉంటే బాగుండు. అబ్బా, ట్రిప్లో ఇలాగ అవుతే కొంచెం ఇబ్బంది. నేను గేర్ డౌన్ చేయలేకపోతున్నాను యాక్చువల్గా. ఇట్లుంటే ఏంటంటే సడన్గా ఆగాలంటే కష్టం. సో గైస్, పెద్ద బిస్కెట్ అయింది. యాక్చువల్గా క్లచ్ యాక్షన్ ఉంటుంది కదా, అది మిస్ అయిపోయింది. లక్కీగా అంటే ఒక 4-5 కిలోమీటర్స్ ముందు కంప్లీట్గా లివర్ పనే చేయట్లేదు, క్లచ్ యాక్షనే లేదు. లక్కీగా ఇక్కడ మెకానిక్ షాప్ ఉంది. అన్న మీ పేరు? మన్సూర్. సో మన్సూర్ భయ్య హెల్ప్ చేశాడు. ఇక్కడ ఈ బోల్ట్స్ ఉంటాయి కదా, ఇవి టైట్ చేయాలి. యాక్చువల్గా అవి లూజ్ అయిపోయినాయి. నేను క్లచ్ కేబుల్ అయిపోయింది అనుకున్నా, బట్ క్లచ్ కేబుల్ కాదు, అది వైర్ అడ్జస్ట్ చేశాడు. భలే హెల్ప్ చేశాడు బ్రదర్. థ్యాంక్ యూ టు హిమ్. ఓకే, మనం జర్నీ కంటిన్యూ చేసేద్దాం. ఇంకా 112 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే ఆగినప్పుడు చెక్ చేశాను, మనం వెళ్ళాల్సిన క్రాస్ రోడ్. ఒక 1.5-2 అవర్స్లో వెళ్ళిపోతాం. సో ఎండ కూడా యావరేజ్గా ఉంది, మరీ వేడిగా ఉందని చెప్పలేను. ఓకే 11:03 అయింది టైం ఇప్పుడు. సో తిరుపతి 114, చిత్తూరు 115. మనం స్ట్రైట్ వెళ్ళాలి. మదనపల్లి రైట్, రాజంపేట లెఫ్ట్. ఓకే, ఇప్పుడు ఉంది రాయచోటి. ఇక్కడ చూడొచ్చు, బోర్డు ఉంది, ఐ లవ్ రాయచోటి. ఫైనల్గా మనమైతే రంగంపేట ఎక్స్ రోడ్కి వచ్చాం. సో తిరుపతి లెఫ్ట్, చిత్తూరు స్ట్రైట్. ఈ మన వెల్లూరు అరుణాచలం వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. సో ముందుంది కదా ఫ్లైఓవర్, అక్కడ కింద నుంచి మనం రైట్ వెళ్ళి ఫ్లైఓవర్ తీసుకోవాలి. సో గైస్, ఇందాక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇగోండి మన ఇంకొక రైడర్ కిషోర్. సో లాస్ట్ టైం మనం అటు వెళ్ళాం కదా మహారాష్ట్ర సైడ్, అప్పుడు ఇద్దరం కలిసే వెళ్ళాం. సో ఈ రైడ్కి కూడా ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇది తిరుపతి టు కాణిపాకం రూటు. అంటే ఇటు నుంచే మనం చిత్తూరు దగ్గర బైపాస్ తీసుకొని వెల్లూరు వెళ్తాం. సూపర్ ఉంటుంది రూట్ అయితే ఇది. అటు సర్వీస్ లైన్, మధ్యలో 3 and 3 6 వే, మళ్ళీ అటువైపు సర్వీస్ లైన్. సో గైస్, అగోండి అలా వచ్చాము. అలా వచ్చి ఇక్కడ హోటల్ పునర్వి ప్యూర్ వెజ్, హోటల్ పునర్వి ప్యూర్ వెజ్ ఉంటే అక్కడ లంచ్ చేసాము. ఇంకా ఇక్కడి నుంచి మేము అరుణాచలంలో బుక్ చేసుకున్న హోటల్కి 125 కిలోమీటర్స్ ఉంది. మనం ఇప్పుడు చిత్తూరు, వెల్లూరు, తిరువన్నామలై, అరుణాచలం వెళ్తాం. ఎక్కడన్నా రూట్ మిస్ అయ్యామన్నట్టు అనిపించింది, కానీ గూగుల్ అయితే మాకు ఈ రూటే చూపిస్తుంది అరుణాచలం అంటే.
వెల్లూరు అయితే తగలలేదు మరి, అంటే ముందు తగులుతుందేమో తెలీదు, నేను చూడట్లే మ్యాప్స్. బట్ ఈ రూట్లోంచి చూపిస్తుంది, మంచిగా ఊర్లలోంచి తీసుకెళ్తుంది. రోడ్ అయితే బాగుంది. ఇక్కడి నుంచి అంటే మా రూము 102 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. అంటే ఇది మేబీ వేరే రూట్కి తీసుకెళ్ళి కలుపుతుందని అనుకుంటున్నాను. సో గాయస్, వెల్కమ్ టు తమిళనాడు. బోర్డు ఇది తిరువన్నామలై, అరుణాచలం ఇంకా 97 కిలోమీటర్స్. ఇప్పుడే ఆగాము, చిన్న ఫోటోషూట్ తీసుకొని బయలుదేరుతున్నాం. సో అఫీషియల్లీ వెల్కమ్ టు తమిళనాడు. ఇలాంటి బ్రిడ్జెస్ మీరు మోస్ట్లీ తమిళనాడులోనే చూస్తారు. తమిళనాడులో ఉన్న ప్రతి సిటీలో ఈ స్టైల్ ఆఫ్ బ్రిడ్జెస్ ఉంటాయి. అబ్బో, ఈ కార్ చూడండి, కొత్త కారు, టయోటా హై రైడర్. పల్టీ కొట్టి ఉంటుంది ఇది. ఇట్లా రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగి ఎన్ని సంవత్సరాలు అయిందో. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగుతున్నాం. ఓకే, రీచ్డ్ తిరువన్నామలై, టెంపుల్ సిటీ తిరువన్నామలై వెల్కమ్స్ యూ. ఇప్పుడు రీచ్ అయ్యాం, 5:10 అయింది. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వచ్చేసాం. సో గైస్, ఇదే నేను బుక్ చేసిన హోటల్ రామకృష్ణ. సో ఇది మా రూమ్. ఇక్కడ ఒక బెడ్, అక్కడ కిటికీ, ఇక్కడ టీవీ, ఒక ఫ్యాన్, సెంట్రల్ ఏసీ, ఇది బాగుంది. ఇక్కడ కుర్చీ ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు, అక్కడ వార్డ్రోబ్ ఇచ్చారు, ఇక్కడ బెడ్ సైడ్ స్టోరేజ్, కెటిల్ ఇచ్చారు. ఈ హోటల్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. అండ్ మా బండ్లు మేము ఎగ్జాక్ట్ ఆ గోడ పక్కన పెట్టాం. యా, రూమ్ అయితే చాలా బాగుంది. నాకెంత 2000 పడింది. సో ఇప్పుడు రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతాం. సో 8కి గుడి క్లోజ్ అట. సో 8 లోపల దర్శనం చేసేసుకొని వచ్చి ఇక మంచిగా సెట్ పడుకుంటే రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. సో స్టే ట్యూన్ గైస్.